వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. కొందరు అనేస్తూ ఉంటారు, అరే కోపంలో అన్నాము, అనాలనుకుని అనలేదు. ఇలాగా రకరకాలుగా ఏదైనా ఒక మాట మనల్ని అనేసి ఆ తర్వాత సారీలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మేము అనుకున్న సందర్భం వేరు, మేము అనాలనుకున్న మాట వేరు, మీకు అర్థమైన తీరు వేరు అని చెప్పేసి ఇలాగ అన్న మాటని సమర్థించుకోవడానికి రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అది నిజమే కావచ్చు, కానీ అన్నిసార్లు మాత్రం అది నిజం కాదనమాట. ఎందుకు అంటే మనము కోపంలో ఉన్నప్పుడు మాత్రమే చాలా చాలా నిజాలు బయటకు వస్తాయి అన్నమాట. కోపంలో ఉన్నప్పుడు మన మైండ్లో ఏది ఉందో అదే బయటకు వస్తుంది కదా. కోపం లేనప్పుడు మనం ఒకంత ఏంటంటే ఆలోచించి ఆచితూచి మాట్లాడతాం. కోపంలో ఉన్నప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, ఏమంటున్నాము ఇవన్నీ ఆలోచించకుండా మాట్లాడతాము. బట్ కానీ కోపంలో ఉన్నా కోపం లేకపోయినా కానీ ఎవరిని అంటున్నాము, వాళ్ళతో మనకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఎంతవరకు అనాలి, అదొక జ్ఞానం అనేది మనకి ఉండాలన్నమాట. అంటే అనొచ్చు, మన అనుకున్న వాళ్ళ మీదే కోపం ప్రదర్శిస్తాము, మన అనుకున్న వాళ్ళ దగ్గరే అన్నీ మాట్లాడతాము, మన అనుకున్న వాళ్ళని ఒక మాట అనగలుగుతాము, బయట వాళ్ళని అనలేము కదా, ఇలా చెప్పచ్చు. బట్ కానీ మన అనుకున్న వాళ్ళే మీరనే మాటలకి హర్ట్ అయితే ఎంతలాగా బాధపడతారు. ఎవరో బయట వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళనే మీరు బాధ పెట్టకూడదు అని చెప్పేసి ఆచితూచి మాట్లాడుతున్నప్పుడు మీ అనుకునే వాళ్ళు, మిమ్మల్ని నమ్మేవాళ్ళు, మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళు, మీ లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు, మీతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో మీరు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత కోపం వచ్చినా ఆ కోపానికి ఒక లిమిట్ ఉండాలి, మీ మాటకు ఒక లిమిట్ ఉండాలి. ఎందుకు అంటే కోపంలో అన్న మాటలే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రిలేషన్స్ని దెబ్బతీయచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నేను కోపంలో అనేసాను కాబట్టి ఎదుట వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే మన రిలేషన్షిప్ అంత స్ట్రాంగు, ఒక చిన్న మాటకే అంతలాగా బాధపడిపోయి రిలేషన్ని కూడా దెబ్బతీసే అంతగా అవసరం లేదు అని అనుకోవచ్చు మాట అన్నవాళ్ళు. కానీ మాట పడిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత బాధగా ఉంటుంది, అది ఎంతగా ఆ రిలేషన్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొడుతుంది అని. కాబట్టి మాటలే కదా అని చెప్పేసి ఈజీగా వదిలేయకండి, పడుతున్నారు కదా అని చెప్పేసి ఈజీగా అనేయకండి. కోపంలో ఉన్నాం కదా తేలిగ్గా తీసేసుకుంటారు అన్న భ్రమలో నుంచి బయటకు రండి. ఎదుటి వాళ్ళు కూడా మనుషులే. అదే సందర్భం మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎలా తెలుస్తుందో ఎదుటి వాళ్ళు కూడా అంతే అన్నమాట. కాబట్టి దయచేసి రిలేషన్స్కి వాల్యూ ఇవ్వండి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోండి. అంత చనువు ఉంటే కోపంలో కాదు, నార్మల్గా ఉన్నప్పుడు ఏ విషయమైనా కానీ మాట్లాడటానికి, చెప్పటానికి వాళ్ళకి అర్థమయ్యేలాగా ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్ వేలో చెప్తున్నప్పుడు వేరు, కోపంలో చెప్తున్నప్పుడు వేరు. కోపంలో ఎప్పుడు కూడా నెగిటివిటీనే ఉంటుంది, ఎదుటి వాళ్ళు కూడా నెగిటివ్నే తీసుకుంటారు. వాళ్ళు కోపంలో ఉండి అనేస్తున్నారు అని చెప్పేసి పాజిటివ్గా తీసుకోరనమాట. చాలా రేర్ అనమాట తీసుకునేవాళ్ళు. కాబట్టి జాగ్రత్త. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.